తెలంగాణలో మరో 4 రోజుల్లో క్యాంపెయిన్ ముగియనుంది. చివరి దశ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి పార్టీలు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిషోర్, చెప్పండి, జిల్లా వ్యాప్తంగా పార్టీల ప్రచారాలు ఎలా కొనసాగుతున్నాయి? కిషోర్, ప్రధానంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పుడు అటు నియోజకవర్గంలో అటు ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ వేడి సంతరించుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గం సంబంధించి అటు రేవంత్ రెడ్డితో పాటు అటు సీఎం కేసీఆర్ కూడా పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కామారెడ్డి పైన ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే ప్రతి ఎలక్షన్ లో చూసినట్లయితే సెంటిమెంట్ పరంగా నిజామాబాద్ జిల్లాలో అత్యధిక సీట్లు ఏ పార్టీ గెలుచుకుంటే అటు రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక సెంటిమెంట్ మాత్రం ఇటు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమైన నేతలు కూడా ఇటు నిజామాబాద్ జిల్లాకు క్యూ కడుతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు కూడా అటు రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ఇటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర రాహుల్ గాంధీ అటు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కావచ్చు, ఇతర రాహుల్ గాంధీ కావచ్చు, ఇతర నేతలు కూడా ఇటు జిల్లాకు క్యూ కడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రేపు చూసినట్లయితే అటు కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో ప్రధాని మోడీ కూడా పర్యటిస్తున్నారు. ఎన్నికల సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఇటు బీజేపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి అక్కడ బరిలో ఉన్నారు. అటు సీఎం కేసీఆర్ బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అటు రేవంత్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు ప్రధాని రాకతో అక్కడ ముఖ్యంగా అందరి దృష్టి కూడా కామారెడ్డి పైనే ఉందని చెప్పవచ్చు. అటు మరోవైపు చూసినట్లయితే రేపు ఇటు బోధన్ సంబంధించి చూసినట్లయితే బోధన్ లో రాహుల్ గాంధీ కూడా పర్యటించున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వేవ్ అనేది ఇక్కడ చాలా చోట్ల కూడా కనిపిస్తుంది. అది మౌత్ టాక్ ఉన్న నేపథ్యంలో ముఖ్య నేతలందరూ కూడా ఇటు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తున్నట్టు కూడా తెలిసింది. అటు బీజేపీ అలాగే కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు ఇటు బీఆర్ఎస్ సంబంధించి కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా పలు చోట్ల అన్ని నియోజకవర్గాల్లో కూడా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా అటు హరీష్ రావు కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా బహిరంగ సభల్లో రోడ్ షోల్లో కూడా పాల్గొంటున్నారు. అటు అన్ని పార్టీల నేతలు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నేతలు కూడా జిల్లాకు క్యూ కడుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా రానున్న ఎలక్షన్ లో ఎవరి వెంట ఇక్కడ ప్రజలు ఉంటారు. గతంలో చూసినట్లయితే గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఒక ఎల్లారెడ్డి మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. అనంతరం అటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అటు మళ్ళీ గులాబీ కండువా వస్తున్నాడు. మొత్తం కూడా క్లీన్ స్వీప్ గా గులాబీ పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం ఆ రకంగా తీర్పు ఉండబోదా అన్నట్టు కూడా ఇటు బయట వార్తలు కావచ్చు, కథనాలు విశ్లేషకులు కూడా చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా అటు ప్రజల్లో వ్యతిరేకత కావచ్చు, చాలా చోట్ల కూడా గత 2 సార్లు కూడా పర్యాయాలుగా వారికి అవకాశం ఇచ్చాం, ఈసారి మాత్రం కొత్త వారికి అవకాశం ఇద్దామనే యాంగిల్ మాత్రం ఇటు ప్రజలు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ముఖ్యంగా ప్రజల వ్యతిరేకత కావచ్చు, అలాగే ప్రజల మౌత్ టాక్ నేపథ్యంలో అటు అన్ని పార్టీలు కూడా మరి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డిలో ఇటు రేవంత్ రెడ్డి బరిలో ఉండడంతో అటు ముఖ్యంగా చుట్టుపక్కల ఎల్లారెడ్డి కావచ్చు, జుక్కలు, అలాగే రూరల్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కూడా అటు పర్యటిస్తున్నారు, విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో గతంలో చూసినట్లయితే అటు పాల్కొండతో పాటు ఆర్మూర్ లో రాహుల్ పర్యటించారు. బహిరంగ సభల్లో రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. ఇటు బోధన్లో కూడా అటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా బోధన్ నుంచి మరోసారి బరిలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాహుల్ గాంధీ కూడా అక్కడ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. అంటే ప్రధానంగా నియోజకవర్గాల్లో ఉండే సమస్యలపైన దృష్టి సారిస్తూ కూడా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా అంటేనే ఎక్కువ మొత్తంలో రైతులు ఎక్కువగా ఉంటారు. రైతుల సమస్యలపైనే అలాగే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రైతుకు సంబంధించిన మేనిఫెస్టోని ప్రజలకు చెప్పే దిశగా అటు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అటు కామారెడ్డిలో కూడా ప్రధాని మోడీ మొదటిసారిగా రాష్ట్రంలో 3 రోజుల పర్యటించిన నేపథ్యంలో మొదటి సభగా కామారెడ్డి మీదనే ప్రత్యేక దృష్టి బీజేపీ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో పాటు ఇటు రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో కామారెడ్డిలో మోడీ సభ అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారినట్టు కూడా తెలుస్తుంది. అయితే మోడీ సభతో బీజేపీ మరింత స్థాయికి చేరుతుందని కూడా అటు పార్టీ నేతలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ దిశగానే ఇప్పటికే స్థానికంగా ఉండే బీజేపీ అభ్యర్థికి స్థానికంగా పట్టుండడంతో ముఖ్యంగా గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే స్థానికంగా ఉండే నేతనే ఎన్నుకుంటామనే ఆలోచన మాత్రం కామారెడ్డి నియోజకవర్గంలో వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అటు సీఎం కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. కానీ స్థానికంగా ఉండే వెంకటరామారెడ్డి స్థానిక నేతగా అక్కడ పేరు పొందారు. ఈ నేపథ్యంలో మోడీ సభ నేపథ్యంలో కూడా బీజేపీ పట్టు సాధిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు ఇప్పటికే ఈ రోజు చూసినట్లయితే అటు ఆర్మూర్ లో అమిత్ షా కూడా పర్యటించారు. అటు బీజేపీ అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇటు నిజామాబాద్ జిల్లాకు క్యూ కడుతున్నారనే చెప్పొచ్చు. రానున్న 3 రోజుల్లో కూడా
పలువురు నేతలు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. అలాగే కాంగ్రెస్ సంబంధించిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కావచ్చు, అటు అలాగే మాజీ సీనియర్లు కావచ్చు, చాలా మంది కూడా ఇటు బహిరంగ సభలో పాల్గొనేందుకు షెడ్యూల్ కూడా ఖరైనట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే 9 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ కూడా విస్తృతంగా పర్యటించారు. మరోవైపు ఇటు కేటీఆర్ కూడా జిల్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరోసారి పర్యటిస్తారు అన్నట్టు కూడా అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా నిజామాబాద్ జిల్లా పైన అందరి దృష్టి నెలకొందని చెప్పవచ్చు. గతంలో సెంటిమెంట్ చూసినట్లయితే నిజామాబాద్ లో అత్యధిక సీట్లు ఎవరు గెలుచుకున్నారో ఆ పార్టీ మాత్రమే తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా అదే పంతాతో అదే సెంటిమెంట్ తో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో సీట్లు గెలుచుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము తెలంగాణలో బాగా వేయొచ్చు అనే దిశగా అన్ని పార్టీలు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ముఖ్య నేతలు కూడా నిజామాబాద్ జిల్లాకు క్యూ కడుతున్నారు. మొత్తానికి రాహుల్ టూరు అలాగే ప్రధాని టూర్ ఉన్న నేపథ్యంలో అందరి దృష్టి మాత్రం ఇటు నిజామాబాద్ జిల్లా పైనే అలాగే కామారెడ్డి నియోజకవర్గం పైనే అందరి దృష్టి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.